నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. రూపారెడ్డిని హత్య చేసింది ఇద్దరు 10th క్లాస్ స్టూడెంట్స్. రూపారెడ్డి స్కూల్లోనే ఆ ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. రూపారెడ్డిని హత్య చేసి ఏమీ తెలియనట్లుగా మృతదేహాన్ని చూడడానికి కూడా వచ్చారట. నిన్న కొండమల్లేపల్లికి బైక్పై వెళ్తుండగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే తనిఖీ చేయగా స్టూడెంట్స్ దగ్గర 1,54,000 రూపాయలు బయటపడ్డాయి. వాళ్ళ దగ్గర డబ్బులు దొరికాయి. నోట్ల కట్టల మీద రక్తపు మరకలు ఉండడంతో తమదైన స్టైల్లో పోలీసులు విచారించారు. రూపారెడ్డిని హత్య చేసి డబ్బులు దొంగిలించినట్లుగా విద్యార్థులు ఒప్పుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై ప్రిన్సిపల్ రూపారెడ్డికి రెడ్ హ్యాండెడ్గా దొరికారు ఇద్దరు స్టూడెంట్స్. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థుల్ని మందలించారు రూపారెడ్డి. అప్పటి నుంచి రూపారెడ్డిపై కక్ష పెంచుకున్నారు విద్యార్థులు. ప్రిన్సిపల్ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని, దాన్ని కూడా దోచుకోవాలంటూ వారం క్రిందటే వాళ్ళు ఈ హత్యకి స్కెచ్ వేశారట. హత్య ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనేది సోషల్ మీడియాలో చూసి నేర్చుకున్నారట స్టూడెంట్స్. లైక్ యూట్యూబ్. ఈ మధ్యకాలంలో చాలామంది ఎలా హత్యలు చేయాలి, లేదంటే ఎలా బాంబులు చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు. లేదంటే ChatGPTని అడుగుతున్న మహానుభావులు కూడా ఉన్నారు. సో వీళ్ళు అలాగే చేశారట. రూపారెడ్డిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు రూపారెడ్డి కదలికల మీద నిఘా పెట్టారు. 11న రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లుగా గుర్తించారు. రూపారెడ్డి ఇంటి దగ్గరలోని నీటి ట్యాంకు దగ్గర ఒక విద్యార్థి కాపలా ఉంటే ముందుగానే కొన్నటువంటి రెడ్ కలర్ హుడీ టీషర్ట్ కూడా వేసుకున్నాడు. ప్యాంట్ మాస్కులు వేసుకున్న మరొక విద్యార్థి రూపారెడ్డి ఇంటి వెనక భాగం నుంచి వంటగదిలోకి దూకి లోపలికి వెళ్ళాడు. ఆ రెడ్ కలర్ టీషర్ట్ పర్సన్ అక్కడ బయట ఉండడం కూడా మనకు కనిపించింది. ఆ టైంలో రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నారట. స్టూడెంట్ని చూసి బాబు అంటూ ఒక మాట అన్నారు. వెంటనే అతను రూపారెడ్డి మీదకి దూకి అత్యంత దారుణంగా, విచక్షణరహితంగా కత్తితో పొడిచి 27 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. అయితే ఇప్పుడు అసలు విషయం ఎలా బయటకు వచ్చింది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కదా. రూపారెడ్డి కాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఇంట్లోకి వెళ్ళే సమయానికి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా రూపారెడ్డి స్కూల్లో ఉన్న పిల్లల్ని బాబు బాబు అంటూ సంబోధించేవాళ్ళు. అలా అప్పటికే రూపారెడ్డి కాల్లో ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా తన స్టూడెంట్ కనపడితే బాబు ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అనబోయారో, మరి ఏదో అనబోయారు, బాబు అంటూ స్టార్ట్ చేశారు ఆ సెంటెన్స్. ఈలోగా అతను దాడి చేయడంతో కాల్ కట్ అయిపోయింది. సో పోలీసులు రూపారెడ్డి కాల్ హిస్టరీ చెక్ చేసినప్పుడు లాస్ట్ కాల్ ఎవరితో ఉన్నారు, ఏ టైంలో ఉన్నారు, కరెక్ట్గా హత్య జరిగిన టైంలోనే కాల్లో ఉన్నారు. అదే ఆ టైంకి కాల్ కనిపించింది కాల్ హిస్టరీలో. సో ఇమ్మీడియట్గా ఆ నెంబర్కి కాల్ చేసి ఏం మాట్లాడారు ఏంటి అనేది అడిగి ఆ కాల్ రికార్డింగ్ని తెప్పిస్తే అందులో లాస్ట్లో బాబు అని పిలవడం అర్థమైంది. సో బాబు అని ఎందుకన్నారు ఆల్ ఆఫ్ సడన్గా అనే క్వశ్చన్ రైజ్ అయితే స్లోగా విచారించడం మొదలు పెడితే స్కూల్లో పిల్లల్ని అలా పిలిచేవాళ్ళని చెప్పి తెలిసింది. సో అలా స్కూల్లో పిల్లలు చేసి ఉంటారని చెప్పేసి అనుమానం వచ్చి ఇక స్కూల్ పిల్లలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెతకడం మొదలుపెట్టారు. ఆ 2 రోజులు రూపారెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్కూల్కి ఎవరెవరు రాలేదు, ఎవరెవరు అనుమానంగా తిరుగుతున్నారు అనేది కూడా వెతకడం మొదలు పెడితే ఒక 2 పేర్లు వచ్చాయి. అంటే రూపారెడ్డి మృతదేహాన్ని చూడడానికి ఎవరెవరు వచ్చారు, అక్కడ ఎవరైనా అనుమానంగా ఉన్నారా, అక్కడ రెడ్ టీషర్ట్లో ఉన్న పర్సన్కి ఎవరైనా మ్యాచ్ అవుతున్నారా, ఆ చుట్టుపక్కల కెమెరాస్లో ఎవరైనా రికార్డ్ అయ్యారా, అండ్ స్కూల్లో వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేవి నెమ్మదిగా ఒక్కొక్కటి విచారించడం మొదలు పెడితే అప్పుడు అసలు విషయం బయటపడింది. ఒక 2 విద్యార్థుల మీద అనుమానం వచ్చింది. సో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం మొదలు పెడితే వాళ్ళు బైక్ మీద వెళ్తున్నప్పుడు బయట ఉన్నప్పుడు పట్టుకొని చూస్తే వాళ్ళ దగ్గర 1,57,000 రూపాయలు డబ్బులు దొరికాయి. అందులోనూ వాటి మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయి. సో ఇక పోలీసులకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి
వాళ్ళ స్టైల్లో విచారిస్తే అప్పుడు అన్ని విషయాలు 1 by 1 వాళ్ళు చెప్పారు. ఏమని? తాము గంజాయి కొడుతుంటే చూసి రూపారెడ్డి కంప్లైంట్ చేశారు. ఆ ఫోన్లో వాళ్ళ వీడియో తీశారు. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కంప్లైంట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఆ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేయాలని, తమ పేరెంట్స్కి కంప్లైంట్ చేసినందుకు, తమను ఇలా ఇబ్బంది పెట్టినందుకు పగ తీర్చుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో ముందే చూసుకొని ఎలా లోపలికి వెళ్ళాలి, ఎలా బయటికి రావాలనేది చెక్ చేసుకొని, ఏ టైంలో రూపారెడ్డి సింగిల్గా ఉంటారు, ఏ టైంలో తన హస్బెండ్ కూడా ఉంటారో ప్రాపర్ టైమింగ్స్ నోట్ చేసుకొని రూపారెడ్డిని ఎలా హత్య చేయాలి, తిరిగి ఎలా తప్పించుకోవాలి అనేవి కొన్ని స్మాల్ టిప్స్ అన్నీ కూడా యూట్యూబ్లో చూసి ఆ గ్లౌజ్ వేసుకొని ప్రత్యేకంగా ఎందుకు ఫింగర్ ప్రింట్స్ పడకుండా సినిమాల్లో చూస్తుంటాం కదా, సో అలా వేసుకొని అక్కడికి వచ్చి రూపారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి డబ్బులు తీసుకొని పారిపోయారు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఓవరాల్గా. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మోర్ డీటెయిల్స్ లెట్స్ నో. నల్గొండ నుంచి మా ప్రతినిధి అచ్యుత్ మనతో జాయిన్ అవుతున్నారు. అచ్యుత్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. అచ్యుత్, సో దిస్ ఈజ్ ద కేస్. ఓవరాల్గా పోలీసులు ఈ కేసుని ఇక ఛేదించినట్లేనా? ఇంకా ఏమైనా విషయాలు బయటపడాల్సినవి ఉన్నాయా, లేదంటే ప్రజలకి తెలియాల్సిన విషయాలు ఈ కేసు గురించి ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు రావాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అందు. మొత్తం రూపారెడ్డి హత్యకు సంబంధించి మొత్తం దీనికి సంబంధించిన నిందితులను మాత్రము నిన్న నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మీడియా మొత్తం దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా రూపారెడ్డి హత్యకు సంబంధించి ఎట్లా జరిగిందనేది కూడా చాలా కోణాలలో కూడా వీళ్ళు ఆ పోలీసులు విచారణ చేసినటువంటి పరిస్థితులు, అన్ని కోణాలలో కూడా విచారణ చేసుకుంటూ వచ్చిన క్రమంలో కూడా ఆ చివరికి కేసు ఒక పొలికి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఎవరైతే మంగళవారం నాడు రూపారెడ్డి స్కూల్ నుంచి కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ చిన్నమ్మతో కూడా ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో బాబు అనే ఒక్క మాట వినపడిన తర్వాత మాట కూడా ఇక్కడ చిన్నమ్మకు వినబడిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి అప్పటి నుంచి కూడా కాలు కలవలేదు. ఆ తర్వాత పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా విచారణ చేసుకుంటూ వచ్చారు. మొత్తం ఈ రూపారెడ్డి చనిపోయిన తర్వాత స్కూల్కి ఒక 6 రోజులు సంతాప దినాలుగా సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి. మొత్తం దానికి సంబంధించిన ఆ స్కూల్కి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇళ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగా ఎవరైతే ఇప్పుడు ఉన్న ఇద్దరు నిందితులు కూడా అదే సమయంలో వీళ్ళు గోవా ట్రిప్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం దానికి సంబంధించిన ఈ లోపల స్కూల్ సెలవులు కూడా ముగిసిన తర్వాత కూడా పోలీసుల విచారణ కూడా పూర్తిగా దర్యాప్తు కూర్చున్నట్టు ఈ క్రమంలో కూడా ఎవరైతే లాస్ట్కు ఎక్కడ క్లూ దొరకకపోవడంతో ఈ బాబు అనే మాట వినపడింది. దానికి సంబంధించిన కాల్ రికార్డు ఉండడంతో కూడా దీనికి సంబంధించిన బాబు అంటే ఈ ప్రిన్సిపాల్ రూపారెడ్డి బాబు అని ఎవరిని పిలుస్తుంది అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేసే దానిలో భాగంగా స్కూల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థిని పేరు పెట్టకుండా బాబు అని కూడా పిలుస్తుందని తెలిసింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు మొత్తం స్కూల్కి సంబంధించిన విద్యార్థులు ఆ స్కూల్కి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది అటెండెన్స్ ఉంది మొత్తం కూడా తీసినట్టు ఆ ఖండంలో ఏదైతే స్కూల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది విద్యార్థులు గైర్హాజరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం సంబంధించిన వాళ్ళ డేటా మొత్తం తీసుకొని చెక్ చేస్తూ విచారణ చేస్తున్న క్రమంలో బండి మీద ఎవరైతే విద్యార్థులు వెళ్తున్న క్రమంలో పోలీసులు వీళ్ళు వాళ్ళ 3-4 రోజుల నుంచి స్కూల్కి రావట్లేరు వీళ్ళే కదా అనేసి వాళ్ళ విచారణకు తీసుకొని కూడా పూర్తిగా విచారణ చేస్తారు. విచారణ చేసుకున్న క్రమంలోనే వాళ్ళకి సంబంధించిన బ్యాగులో 1,50,000 వరకు కూడా అమౌంట్ దొరికిందని కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికైతే మొత్తం కూడా చాలా వరకు కూడా ఖర్చు పెట్టుకున్న తర్వాత కొన్ని సంబంధించిన ఆ నోట్ల మీద కూడా రక్తపు మరకలు ఉన్నాయి. అంటే రక్తపు మరకలు ఉన్నప్పుడు ఆ నోట్లు కూడా వేరే కడ విక్రయించాలంటే కూడా ఆ నోట్లు కూడా ఎవరు తీసుకోరు కాబట్టి చాలా వరకు కూడా రక్త మరకలకు ఉన్నటువంటి నోట్ల కట్టలు మొత్తం కూడా ఇక్కడ పోలీసులు సంబంధించి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పూర్తిగా విచారణ చేసిన తర్వాత కూడా పూర్తిగా ఈ విద్యార్థులు ప్రిన్సిపల్ రూపారెడ్డిని మేమే హత్య చేశామని కూడా చెప్తున్నారు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంటే రూపారెడ్డి ప్రతిరోజు కూడా
స్కూలు అయిపోయిన తర్వాత కూడా వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. దానిలో భాగంగానే రోజు వాకింగ్ చేసినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వెనకనే రూపారెడ్డికి ఇంటి బ్యాక్ సైడే మనం చాలాసార్లు కూడా చెప్తున్నాం, బ్యాక్ సైడ్ మొత్తం కూడా నిర్మానుష్య ప్రదేశము ఆ కంప చెట్లు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ కూడా ఈ రూపారెడ్డికి కంటపడినట్టు పరిస్థితి. ఎమ్మటే ఏంట్రా బాబు మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు అంటూ కూడా ఈమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకొని ఆ రూపారెడ్డి కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. మేము పేరెంట్స్ కు చెప్తాము, ఇంట్లో చెప్తాము, మీకు స్కూల్లో కూడా టీసీ ఇచ్చి పంపించే ప్రయత్నం కూడా చేస్తాము, ఎట్లాంటి పనులు చేసుకోవద్దు, మీరు చదువుకోవాలని కూడా ఆహ్వానించినట్టు. అప్పుడు వాళ్ళకు ఒక మైండ్ లో కూడా ఒకటి థాట్ అవుతుంది. నాకు సంబంధించిన వీడియో మాత్రం కూడా మేడం దగ్గర ఉంది, ఎట్లనన్నా ఆ వీడియోని మనము తీసేయాలి, డిలీట్ చేయాలి. ఒకవేళ ఇది ఇంట్లో పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ కూడా చాలా వరకు తిడతారు, కేసు పెడితే ఇబ్బంది అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఒక ప్లాన్ రచించి కొన్ని సోషల్ మీడియా ఆధారంగా యూట్యూబ్ కు సంబంధించి కూడా ఎట్లా వెళ్తే మనము సీసీ ఫుటేజ్ లో కూడా అనే ఆధారాలు కూడా సేకరించుకొని దీనికి సంబంధించి కూడా వెనక సీసీ కెమెరాలు లేని కూడా పూర్తిగా రెక్కి నిర్వహించి గోడ దునికి లోపలికి వెళ్ళారు. అప్పుడు లోపలికి వెళ్తున్న సందర్భంలోనే రూపారెడ్డి వాళ్ళ చిన్నమ్మతో కూడా ఫోన్ లో మాట్లాడుతున్న పరిస్థితి. ఎప్పుడైతే దునికి లోపడి పోయింది, వెనక డోర్ తీసిందో లోపడి పోగానే ఏంట్రా బాబు అన్న సందర్భంలోనే కూడా ఈమె అంటే తనగా ఫోన్ కట్ చేసిన పరిస్థితి. ఆ విధంగానే కూడా పూర్తిగా హత్య జరిగిందని కూడా పోలీసులు విచారణ చేశారు. మొన్న కూడా దీనికి సంబంధించి విచారణ అయితే పూర్తి చేసినామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద రూపారెడ్డి కేసుకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ విద్యార్థులను విచారిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లో పోలీసులు అఫీషియల్గా ఈ పూర్తి వివరాలను కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. మీ అభిప్రాయాలు ఏంటి మొత్తం వ్యవహారంలో? ఒక ఇద్దరు తన స్టూడెంట్సే తన ప్రిన్సిపల్ని ఇంత దారుణంగా హత్య చేసిన ఈ ఘటన